కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. 74 ఎయిర్పోర్ట్స్ 2014లో ఉంటే ఈ 10 సంవత్సరాల్లో 157 ఎయిర్పోర్ట్లు మనకి వెళ్ళాం. 157 ఎయిర్పోర్ట్స్. ఏ దేశంలో కూడా 10 సంవత్సరాల్లో ఇంత ప్రోగ్రెస్ జరగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలనంటే, మనం కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందాలనంటే మన దేశంలో ఎయిర్పోర్ట్స్ని ఇంకా పెంపొందించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా 80 ఎయిర్పోర్ట్స్ వరకు ఈరోజు నిర్మించడం జరిగింది. దానితో పాటు ఇంకా వచ్చే 20-25 సంవత్సరాల్లో ఆ నంబర్ని 157 ఎయిర్పోర్ట్లు ఏదైతే ఈరోజు ఉన్నాయో అది 400 వరకు కూడా తీసుకొని వెళ్ళాలనే లక్ష్యంతో పనిచేయమని ప్రధానమంత్రి గారు మాకు దశ నిర్దేశం చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో అంటే అందరూ కూడా వలసలు వెళ్ళే జిల్లాలుగా మనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే ఎటువంటి ఇండస్ట్రీ లేదని, లేకపోతే ఉద్యోగాల అవకాశాలు వచ్చేటటువంటి ప్రాజెక్టులు ఏవి లేవని. కానీ ఆ రూపురేఖలు అది మారాలనంటే మనకు స్థానికంగానే ఉద్యోగాలు రావాలంటే ఒక ఎయిర్పోర్ట్ దానికి మంచి అవకాశం మనకు కల్పిస్తుంది. శంషాబాద్ ఒక టైంలో ఒక మారుమూల ప్రాంతంగా ఉండేది హైదరాబాద్. అసలు హైదరాబాద్ కాకుండా పక్క నగరంగా ఎక్కడో ఉండేది. అందరూ కూడా అప్పుడు అనుకున్నారు శంషాబాద్ అని అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి శంషాబాద్ ఎక్కడికో వెళ్ళి ఎయిర్పోర్ట్ అని అంటే ఎప్పుడు అవుతుందండి, ఎలా అవుతుందండి అని. కానీ ఈరోజు 20 సంవత్సరాల్లో చూస్తున్నాం శంషాబాద్ ఎంత చక్కగా డెవలప్ అయింది. అక్కడ ఎయిర్పోర్ట్ ఆ రోజులో నిర్మించడం వల్ల ఈరోజు ఎంత ఏరోస్పేస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ, ఎయిర్పోర్ట్కి కానీ, ఎయిర్లైన్స్కి సంబంధించిన చాలా ఇండస్ట్రీస్ అక్కడ వచ్చి దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పనిచేయడానికి వస్తున్నారు. ఇబ్బందులు ఎక్కడ వచ్చానంటే ల్యాండ్ ఎక్విజిషన్ వేరియస్ స్టేజెస్ నుంచి అలాగే వస్తూ ఉంది. సో ఆ స్టేజెస్లో మధ్యలో ప్రభుత్వాలు మారిన తర్వాత నాయకులు మారడం, వాళ్ళకి ఎవరిచ్చారో వాళ్ళ మీద వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి కారణాలు ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి స్టేజెస్ నుంచి దాటుకొని వెళ్ళింది. అల్టిమేట్గా ఇప్పుడు మా తాలూకు ఆలోచన భూమి ఇచ్చిన వారికి న్యాయం చేయాలి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనం చేసుకోగలుగుతున్నాం అంటే త్యాగం చేసినటువంటి వాళ్ళ వల్లే. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. జెన్యున్ కేసెస్ అన్ని టేకప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు మాకు సూచించారు. దానికి చెప్పినట్టు కలెక్టర్ గారు కూడా నోడల్ పాయింట్ పెట్టాం. ఏ ఇష్యూస్ వచ్చినా కాస్త ఆలస్యం జరగచ్చు కానీ అన్ని వెరిఫై చేసి అన్ని సాల్వ్ చేయాలనే తాపత్రయంతోనే ప్రభుత్వం.